నందికొట్కూరు నియోజకవర్గంలో ఈసారి టీడీపీ జెండా ఎగరేస్తామని ఆ పార్టీ అభ్యర్థి జయసూర్య తెలిపారు. వైసీపీ అభ్యర్థి స్థానికుడు కాదంటూ ఆరోపించారు. ప్రజలు స్థానికుడన్న తనకే పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారంటున్న టీడీపీ అభ్యర్థి జయసూర్యతో మా ప్రతినిధి టీజీ ప్రసాద్ ఫేస్ టు ఫేస్. నందికొట్కూరు టీడీపీ అభ్యర్థిగా జయసూర్య టీడీపీ అధినేత ప్రకటించడం జరిగింది. దీనికి సంబంధించి మొత్తం నియోజకవర్గంలో ప్రచారం ప్రారంభించడం జరిగింది. ప్రచారం ఎలా ఉంది, ప్రజలు ఎలా స్వాగతిస్తున్నారని పూర్తి సమాచారము మనతో జయసూర్య ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మొత్తం నియోజకవర్గంలో ఇప్పటికే మీరు ప్రచారం ప్రారంభించారు. ప్రచారం ఎలా ఉంది, ప్రజలు ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నారు? ముందుగా టీవీ ప్రేక్షకులకు అందరికీ నా నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు మేము దాదాపు ఒక 6 నెలల నుంచి ప్రచారం మొదలుపెట్టడం జరిగింది. అధినేత ప్రకటించకముందు ఏ విధమైనటువంటి స్పందన ఉంది, అధినేత ప్రకటించిన తర్వాత ఏ విధమైనటువంటి స్పందన ఉంది అనేది ప్రజల్లో స్పష్టంగా కనపడుతుంది. గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసిన ప్రజానీకం అంతా కూడా ఒక్కసారి గ్రామాల్లోకి వెళ్తే అవాకులు చవాకులు పిలుస్తున్నారు. ఎందుకంటే ఇసుక కానుంచి మొదలు పెట్టుకొని అన్ని కూడా ఆయన వ్యాపారాలే చేశారు. ఇసుక కానివ్వండి, అలాగే నిత్యావసర వస్తువులు కానివ్వండి, మద్యం కానివ్వండి, ల్యాండ్ కానివ్వండి, శాండ్ కానివ్వండి, అన్నిట్లలో కూడా ఆయన కమర్షియల్గానే ఉన్నారని చెప్పేసి ప్రజలకు స్పష్టంగా అర్థమవుతుంది. ఈరోజు మేము తీసుకెళ్లే ప్రోగ్రామ్స్ సూపర్ 6 ఏదైతే తీసుకెళ్తున్నామో ప్రజలకి వాటిపైన మంచి స్పందన ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఏదో బటన్ నొక్కుతున్నా కొంతమందికి మాత్రం డబ్బులు ఇస్తున్నారని చెప్తున్నాడు, కానీ 45 ఏళ్ళలోకి 18,000 ఇచ్చాడు, కానీ 45 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఏం పాపం చేసినామని చెప్పేసి ఈరోజు గ్రామాల్లో ప్రశ్నిస్తున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ ఇక్కడ మాత్రం ఖచ్చితంగా జెండా ఎగరవేస్తుందని చెప్పేసి నేను గర్వంగా చెప్తున్నా. అంటే ప్రధానంగా మీ ప్రత్యర్థి ఇతర ప్రాంతాల నుండి వచ్చారనేది మీ టీడీపీగా ప్రచారం చేస్తున్నారు. ఆయనేమో స్థానికుడినే, నేను ఇక్కడే చదివాను, ఇక్కడే ఉన్నాను అని చెప్తున్నాడు. మరి దీన్ని ఎట్లా మీ పార్టీగా చూస్తున్నారు? గతంలో ఏమన్నా ఒక సంవత్సరం ఎలక్షన్ల ముందు వచ్చి, ఒకవేళ లేకపోతే 2 సంవత్సరాల నుంచి వచ్చి నేను ఇక్కడనే ఈ వాసిని ఇక్కడ నిలబడుతున్నాను చెప్పేసి ఆయన డాక్టర్ కాబట్టి ఉచితంగా సర్వీస్ చేసింటే ఎవరన్నా ప్రజలు నమ్మేవారేమో. కానీ ఇప్పుడు ఎలక్షన్లు 3 నెలలు పెట్టుకుని ముందర వచ్చేసి నువ్వు నేను గ్రామాల్లో ఇక్కడ చదివినా అక్కడ చదివినా అంటే, ఈ గ్రామాల్లో ఏ గ్రామంలో ఎట్లా ఉంది తెలియదు నీకు, ఏ గ్రామాల్లో ఏ సమస్య ఉందో తెలియదు, తాగునీటి సమస్యలు ఏ విధంగా ఉన్నాయి, రైతాంగానికి సంబంధించినటువంటి సమస్యలు ఏమున్నాయి, ఏమీ లేకుండా ఈరోజు ఏదో డబ్బులు ఉన్నాయని చెప్పేసి సూట్ కేసులతో వచ్చి జగన్మోహన్ రెడ్డి కడప జిల్లా నుంచి ఇక్కడ తీసుకొచ్చి పెడితే స్వాగతించడానికి నందికొట్కూరు నియోజకవర్గ ప్రజలను తిక్కులు కాదు, దాన్ని ఖచ్చితంగా తిప్పి కొడతారని నా నమ్మకం. అంటే నియోజకవర్గంలో ఇంతకుముందు 2 ఎమ్మెల్యేలు ఉన్నారు. నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తామని వైసీపీ చెప్తుంది. మరి నియోజకవర్గంలో అభివృద్ధి ఎలా ఉంది అనుకుంటున్నారు? వాళ్ళకు వచ్చింది ఒక్కసారి ఛాన్స్. ఎక్కడ చేశారు అభివృద్ధి? 2014లో రాష్ట్రం విడిపోయినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఇక్కడ గెలిచినటువంటి ఐజీ అట్లే ఉండిపోయినాడు. ఆ రోజుల్లో మాండ్ర శివానంద రెడ్డి గారు డెవలప్మెంట్ చేశారు. ముచ్చుమరి లిఫ్ట్ ఇరిగేషన్ కానివ్వండి, అలాగే మలయాళ లిఫ్ట్ స్కీమ్స్ కానివ్వండి, గ్రామాల్లో ఉన్నటువంటి ఎల్ఈడి బల్బ్స్ కానివ్వండి, సీసీ రోడ్లు కానీ అన్నీ శివానంద రెడ్డి సార్ చేశారు. వాళ్ళు ఎక్కడ చేశారు? వాళ్ళు ఒక ఛాన్స్ ఇచ్చారు అంతేగాని ఆయన దోచుకోవడానికే పని పడిందే తప్ప ప్రజలకు సేవ చేయడానికి లేదు. అంటే మీ నియోజకవర్గ ఇన్ఛార్జి మండ్ర శివానంద రెడ్డి ఎక్కడ కూడా అభివృద్ధి చేయలేదు, వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అభివృద్ధి చేసినామని చెప్తున్నారు. మొత్తం అంటే నందికొట్కూరు ప్రాంతంలో ఏదైనా సచివాలయాలు కానీ, పంచాయతీలు కానీ, తర్వాత మున్సిపాలిటీలు కానీ ఇలాంటి డెవలప్మెంట్లో ఎక్కువ శాతం వైసీపీ చేసింది, టీడీపీ ఎక్కడ చేయలేదని చెప్తున్నారు. అది ఎంతవరకు వాస్తవం? గ్రామాల్లోకి వెళ్తే శివానంద రెడ్డి సార్ చేసిన మార్క్ అంటూ కనపడుతుంది. వాళ్ళు చేసిన మార్క్ ఏదో చూపించమనండి. ఇక మున్సిపాలిటీ విషయానికి వస్తే వాళ్ళు ఉన్నప్పుడు శివానంద రెడ్డి సార్ ఇన్ఛార్జి ఉన్నప్పుడు ఎంత ట్యాక్స్ ఉంది, మున్సిపల్ ట్యాక్స్, వాటర్ ట్యాక్స్ కానివ్వండి, హౌస్ ట్యాక్స్ కానివ్వండి, ఈరోజు వెళ్ళి ప్రజల్లోకి వెళ్ళి చూద్దాం, రమ్మనండి, బేరీజ్ వేసుకుందాం, వాళ్ళ ప్రజలే నిర్ణయిస్తారు. ఇంకెందుకు 15 రోజులు ఉంది కదా, మే 13వ తారీఖున ఎలక్షన్ జరుగుతుంది. ప్రజల తీర్పు వస్తుంది, ఆ రోజు వరకు వెయిట్ చేయండి. ప్రజలకి ఎలాంటి హామీలు ఇస్తున్నారు నియోజకవర్గంలో? మేము స్థానికంగా ఇక్కడ ఉంటాం, ప్రజల సమస్యలపైన అవగాహన ఉంది. మేము ఎప్పుడు వచ్చినా ప్రజలకు పలకడానికి అండదండగా ఉంటాము. రైతాంగానికి సంబంధించి కూడా ఎప్పుడైనా సరే కేసు కెనాల్కు కూడా 2 పంటలు ఇవ్వడానికి, నీరు ఇవ్వడానికి మా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్ళాము. అలాగే ప్రకటించినటువంటి సూపర్ 6 పథకాలు మాత్రం ఇంప్లిమెంటేషన్ కరెక్ట్గా జరిగే విధంగా చర్యలు తీసుకుంటాం. వైసీపీ 3వసారి ముచ్చటగా వైసీపీ జెండా నందికొట్కూరులో ఎగరేస్తామంటున్నారు. మరి టీడీపీ ఎగరేస్తుంది ఈసారి? 2004లో ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో గౌరెంకరెడ్డి, మాండ్ర శివానంద రెడ్డి కుటుంబాలే ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. 2004లో చరితమ్మ గెలిచింది, 2009లో లభ్యంగడ్ స్వామి గెలిచారు, 2014లో ఐజయ్ గారు మా వర్గం నుంచి గెలిచారు.
మొన్న ఏదో ఒక అవకాశం అని చెప్పేసి వాళ్ళు ఒకసారి గెలిచారు, కానీ ముమ్మాటికి ఇక్కడ తెలుగుదేశం జెండా ఎగిరేవేస్తామని చెప్పేసి మేము గంటాపదంగా చెప్తున్నాం. నందికొట్కూరు నియోజకవర్గంలో ఖచ్చితంగా ఈసారి టీడీపీ జెండా ఎగరేస్తాం. మండ్రా శివానంద్ రెడ్డి నాయకత్వంలో అనేక అభివృద్ధి చేశాము. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో వచ్చిన సందర్భంలో అనేక సంక్షేమ పథకాలు అయితే మంచినీటి సమస్య అయితేనేమి, అదేవిధంగా రైతులకి అనేక సమస్యలు పరిష్కరించిన చరిత్ర టీడీపీకి ఉంది. ఎక్కడి నుండో వచ్చినటువంటి వ్యక్తికి ఈసారి ఇక్కడ గెలిచే అవకాశం లేదు. ఖచ్చితంగా ఈసారి టీడీపీ జెండానే నందికొట్కూరు నియోజకవర్గంలో ఎగరేస్తాము అని టీడీపీ అభ్యర్థి జయసూర్య చెబుతున్న పరిస్థితి. ఇది నంద్యాల జిల్లా నందికొట్కూరుకు సంబంధించిన తాజా పరిస్థితి. కెమెరామెన్ రమేష్తో టీజీ10 టీవీ నంద్యాల జిల్లా నందికొట్కూరు నుండి.